4 రోజులు 4 ప్రాణాలు ఒకే ఇల్లు. కానీ ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పడానికి ఒక్కరూ కూడా బతికిలేరు. బయటకు కనిపించింది మూసేసిన గేటు మాత్రమే, కానీ లోపల దాగి ఉంది గుండెల్ని కలిచివేసే విషాదం. దర్యాప్తు అధికారులను సైతం ఆలోచనలో పడేసిన మిస్టరీ. ఒక తండ్రి, ఒక తల్లి, 2 పిల్లలు కలిసి జీవించిన కుటుంబం. కానీ అదే కుటుంబం ఒకే ఇంట్లో శవాలుగా మారటానికి కారణం ఏమిటి? కుటుంబ కలహాలా, ఆర్థిక ఇబ్బందులా, వ్యక్తిగత ఒడిదుడుకులా, లేక మరేదైనా భయంకర నిజం ఆ ఇంటి గోడల మధ్య దాగి ఉందా? మరణాలు ఎలా జరిగాయి అన్నదానికంటే ముందు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ కేసులో ప్రతి సమాధానం వెనుక మరో ప్రశ్న కనిపిస్తోంది, ప్రతి ఆధారం వెనుక మరో అనుమానం వినిపిస్తోంది. ఇంతకీ ఆ 4 ప్రాణాల మౌనం వెనుక దాగి ఉన్న అసలు నిజం ఏంటి? నల్లగొండను కలవరపెడుతున్న ఆ ఇంటి మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. ఒక ఇంటి గేటు రోజుల తరబడి మూసే ఉంది. లోపల నుండి ఎలాంటి కదలిక లేదు. ఫోన్లు మోగినా స్పందన లేదు. కానీ ఆ ఇంటి గోడల మధ్య ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియదు. చివరకు బయటకు వచ్చిన దుర్వాసన చుట్టుపక్కల వారిలో అనుమానాలు రేకెత్తించింది. పోలీసులకు సమాచారం వెళ్ళింది. తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టిన క్షణం అక్కడ కనిపించిన దృశ్యం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే ఇంట్లో 4 ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అయితే అసలు ఆ ఇంట్లో చివరిసారిగా ఏం జరిగింది అనేదే ఇప్పుడు నల్గొండను వెంటాడుతున్న ప్రశ్న. నల్గొండ పట్టణానికి చెందినటువంటి మొహమ్మద్ సుల్తాన్, అతని భార్య హసీనా, కొడుకు ముంజమిల్, కుమార్తె అక్సరా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు 4 రోజుల కిందటనే మరణించినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలపై గాయాల ఆనవాళ్లు కూడా ఉన్నాయి. సుల్తాన్ బ్యాగ్ల వ్యాపారం చేస్తుండగా హసీనా ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది. ముంజామిల్ ఏసీకి మెకానిక్గా పనిచేస్తున్నారు. ఇక అక్సరా 8వ తరగతి చదువుతోంది. మొదటి భార్య చనిపోవడంతో ఇక హసీనాను సుల్తాన్ 2వ పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలు ముంజామిల్ అలాగే అక్సరా వీరితోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇవి హత్యలా లేదా ఆత్మహత్యలా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అలాగే పోలీసుల దర్యాప్తు అనంతరం మరణాలకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. సాధారణంగా కనిపించిన ఆ కుటుంబం గురించి బయటి వారికి తెలిసింది చాలా తక్కువే. వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి, ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ, తమ జీవితాల్లో బిజీగా కనిపించిన కుటుంబ సభ్యులు. కానీ ఇంటి గోడల మధ్య పరిస్థితులు ఎలా ఉండేవి? కుటుంబ సంబంధాలు ఎలా సాగేవి? చివరి రోజులలో వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనిపించాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇంట్లోకి వెళ్ళినప్పుడు కనిపించిన పరిస్థితులు అనేక ప్రశ్నలకు దారితీస్తున్నాయి. 4 వేర్వేరు పరిస్థితుల్లో మృతి చెందడం, మృతదేహాల స్థితి, ఇంటి తలుపుల పరిస్థితి, ఇంట్లోని వస్తువుల అమరిక ఇవన్నీ ఇప్పుడు కీలక ఆధారాలుగా మారాయి. బయట గేటు మూసి ఉండడం ఒక సందేహాన్ని కలిగిస్తే, ఇంటి లోపల పరిస్థితులు మరో సందేహాన్ని తెరమీదకి తీసుకొస్తున్నాయి. ఇది నిజంగా కుటుంబంలో జరిగిన విషాదమా లేక బయటి వారి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ పరిశీలన కొనసాగుతోంది. దర్యాప్తులో ప్రతి చిన్న అంశం ఇప్పుడు కీలకంగా మారింది. చివరిసారిగా కుటుంబ సభ్యులు ఎప్పుడు చూశారు, ఎవరు మాట్లాడారు, ఫోన్లో చివరి కాల్స్ ఎవరికి వెళ్ళాయి, ఎవరితో సంభాషణలు జరిగాయి, కుటుంబ సభ్యుల రోజువారీ కార్యకలాపాలు ఎప్పుడు ఆగిపోయాయి అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రతి ఫోన్ కాల్, ప్రతి మెసేజ్, ప్రతి డిజిటల్ ఆధారం ఇప్పుడు ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో భాగమవుతున్నాయి. ఒక కుటుంబం గురించి తెలుసుకోవాలంటే వారి గతాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఎవరితోనైనా వివాదాలు ఉన్నాయా, ఇటీవల ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే కోణాల్లో కూడా విచారణ సాగుతోంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో బయటకు కనిపించని సమస్యలే తర్వాత పెద్ద విషాదాలకు కారణమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక్కడ మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఒకే ఇంట్లో 4 ప్రాణాలు కోల్పోవడం అనేది సాధారణ ఘటన కాదు. అలాంటప్పుడు ఒక్క కారణంతోనే అన్ని జరిగిపోయాయని భావించడం కూడా తొందరపాటు అవుతుంది. అందుకే అధికారులు ప్రతి అవకాశాన్ని సమానంగా పరిశీలిస్తున్నారు. ఇక ఈ కేసులో ఫోరెన్సిక్ ఆధారాల ప్రాధాన్యత మరింత పెరిగింది. సంఘటన స్థలంలో సేకరించిన నమూనాలు, ఇంట్లోని వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వేలిముద్రలు అన్నింటినీ కూడా విశ్లేషణకు పంపించారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనిషి దాచాలని ప్రయత్నించిన నిజాన్ని సైన్స్ బయటపెడుతుంది. మాటలు మౌనంగా ఉన్నా ఆధారాలు మాత్రం ఇక నిజం చెబుతాయి. పోలీసుల దృష్టి ఇప్పుడు కుటుంబ సభ్యుల గత కొన్ని రోజుల కదలికలపై కూడా ఉంది.
వారు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎవరైనా ఇంటికి వచ్చారా, సీసీటీవీ కెమెరాల్లో ఏమైనా నమోదైందా, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు ఉన్నాయా అనే అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసులో సమాధానం ఒక చిన్న ఆధారంలోనే దాగి ఉండే అవకాశం ఉంది. ప్రతి మిస్టరీ వెనుక ఒక చివరి క్షణం కూడా ఉంటుంది. ఆ చివరి క్షణాల్లో ఆ ఇంట్లో ఏం జరిగింది, ఏ పరిస్థితులు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లేదు. కానీ ఆ సమాధానం దొరికే వరకు ఈ కేసు చుట్టూ అనుమానాలు, ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. నిజానికి ఈ ఘటన ఒక కుటుంబానికి సంబంధించిన విషాదం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారి పరిస్థితులను గుర్తించాల్సిన అవసరాన్ని కూడా గుర్తుచేస్తుంది. రోజూ కనిపించే వ్యక్తి అకస్మాత్తుగా కనిపించకపోయినా, ఫోన్లు ఎత్తకపోయినా, ఇంటి తలుపులు రోజుల తరబడి మూసే ఉన్నా వాటిని సాధారణ విషయాలుగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఆధారాలు ఇంకా మాట్లాడాల్సి ఉంది. పోస్ట్ మార్టం నివేదికలు, ఫరెన్సిక్ విశ్లేషణలు, సేకరించిన సమాచారం అన్నీ కలిసినప్పుడే ఆ ఇంట్లో జరిగిన ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కనిపిస్తున్నది ఒక విషాదం మాత్రమే, కానీ ఆ విషాదం వెనుక దాగి ఉన్న నిజం ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. ఒక కుటుంబం జీవితాలను కమ్మేసిన ఆ చీకటి వెనుక అసలు కారణాలు ఏవై ఉండవచ్చు, కానీ 4 ప్రాణాల మౌనం మాత్రం సమాజాన్ని కలిచివేస్తుంది. నిజం బయటపడే వరకు ఈ కేసు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తూనే ఉంటుంది.